పక్షి తన పిల్లలను గూటి నుండి బయటపడేస్తుంది. అంతేకాదు వాటిని చంపేస్తుంది కూడా. కానీ ఇలా ఎందుకు చేస్తుంది ఆ పక్షి? వాస్తవంగా ఈ పక్షి పేరు వైట్ స్టోర్క్. ఇది తన సొంత పిల్లల్నే చంపి తినే క్రూరమైన పక్షి. పొదిగిన గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చిన తర్వాత అందులో కొన్ని పిల్లలు హెల్దీగా బలంగా ఉంటాయి, మరికొన్ని బలహీనంగా ఉంటాయి. అలాంటి బలహీనమైన పిల్లలను ఆ పక్షి తన గూటి నుండి బయటపడేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలను చంపి తింటుంది కూడా. అయితే ఈ పక్షి ఇలా చేయడానికి కారణం ఎక్కువ పిల్లలను రక్షించలేనప్పుడు లేదా ఆహారం చాలా కొరతగా ఉన్నప్పుడు బలహీనమైన పిల్లలను చంపి మిగతా పిల్లలకు ఆహారంగా ఇస్తుంది. ఇది మనకు క్రూరముగా అనిపించినా ప్రకృతిలో ఇది ఇకోసిస్టాన్ని సర్దుబాటు చేయడానికి ఒక పద్ధతి. మొదట మన జాతీయ పక్షి నెమలి కాదు, ఈ పక్షిని అనుకున్నారు. అయితే ఈ పక్షి పేరు కారణంగా పలికేటప్పుడు తప్పుగా ఉచ్చరించే అవకాశం ఉందనే ఆలోచనతో దీనిని కాదని నెమలిని జాతీయ పక్షిగా ఎన్నుకోవడం జరిగింది. బ్రిటన్ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత మన దేశానికి ఏ పక్షిని జాతీయ పక్షిగా ఉంచాలనే వాదనలో జరుగుతున్న సమయంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ భారతదేశం యొక్క జాతీయ పక్షిగా పేర్కొనడానికి బలమైన పోటీదారు. కానీ జాతీయ అవమానాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ పక్షి పేరులోని బస్టర్డ్ పదం దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని భావించి చివరకు నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు భారతీయ సాంప్రదాయాల్లో నెమలి యొక్క ప్రాధాన్యత మరియు చారిత్రక పురాణ ప్రమేయం కారణంగా దేశం యొక్క జాతీయ పక్షిగా ప్రకటించడానికి దారి తీసింది. అలాగే నెమలి మరే ఇతర దేశం యొక్క జాతీయ పక్షిగా లేకపోవడం కూడా కారణం. అయితే ఇప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇవి 150 నుంచి 200 పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది గ్రేట్ కార్మోరెంట్ బర్డ్. ఇదేదో నార్మల్ పక్షి అనుకునే సాహసం చేయకండి. ఎందుకంటే ఇది ఆకలితో ఉన్నప్పుడు ఎంత పెద్ద చేపనైనా ఇట్టి మింగేస్తుంది. కార్మోరెంట్ల ప్రధాన ఆహారం చేపలు. అయితే కొన్ని సందర్భాల్లో క్రస్టేషన్స్ లాంటి జీవులను కూడా తింటుంది. కానీ ఫ్రీగా దొరికితే ఎంత పెద్ద చేపనైనా మింగేస్తుంది. ఇక్కడ చూడండి, కిలోకి పైగా ఉన్న చేపను కూడా ఎలా మింగేస్తుందో. అయితే ఆ ఒక్క చేపతో దాని కడుపు నిండుతుంది అనుకుంటే పొరపాటే. అక్కడ అలాంటి ఎన్ని చేపలున్నా సరే మింగేస్తుంది ఈ పక్షి. దీనిని గ్రేట్ పక్షి అనాలా లేక అత్యాశ పక్షి అనాలా? మీరే చెప్పండి.